తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి అజరుద్దీన్ వెళ్లనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వనుండడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్స్ టికెట్ ఆశించిన ఆయనకు హైకమాండ్ మొండి చేయి చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, తెలంగాణ కేబినెట్ విస్తరణ అజరుద్దీన్కి మంత్రి పదవి విషయంలో మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే కేబినెట్ విస్తరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం క్యాబినెట్లో 14 మంది మంత్రులు ఉన్నారు. ఓవరాల్గా క్యాబినెట్లో 17 మందికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 3 స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో క్యాబినెట్ విస్తరణలో కేవలం ఒక మంత్రివర్గంలో ఒకరికి చోటు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇందులో మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి కోటాలో మొహమ్మద్ అజరుద్దీన్ మాజీ ఇండియన్ క్రికెటర్కి ఏదైతే అవకాశం కల్పించాలని చెప్పి పార్టీ డిసైడ్ అయింది. ఈ నెల 31వ తేదీన అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు ఇప్పటికే సమాచారం కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా స్ట్రాటజికల్ మూవ్మెంట్ ఏదైతే పార్టీ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,20,000 ఓట్ల వరకు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మైనార్టీలకు అవకాశం కల్పించలేదు మంత్రివర్గంలో అని అటు ప్రతిపక్షాలు ఇప్పటివరకు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రెండింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు చోటు కల్పించలేదని ఒక నిరుత్సాహాన్ని పోగొడుతూనే మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఏదైతే మైనార్టీలను ఆకర్షించి ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయించుకునే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొహమ్మద్ అజరుద్దీన్ ముందుగా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఉప ఎన్నికల వేళ ఖచ్చితంగా టికెట్ కూడా తనకే వస్తుందని చెప్పి కూడా భావించారు. దానికి సంబంధించి హైకమాండ్ లెవెల్లో కూడా తను పైరవి చేశారు. కానీ గవర్నర్ కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు 2 ఏదైతే ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిర్ణయం మేరకు 2 గతంలో కోదండరామ్ కావచ్చు, అమీర్ అలీ ఖాన్కి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు 2 కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి 2 పేర్లను కూడా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చేసిన దాంట్లో మరొకసారి కోదండరామ్ పేరుని అలాగే మొహమ్మద్ అజరుద్దీన్ పేరుని కూడా ఏదైతే గవర్నర్కి ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి పంపించడం జరిగింది. అయితే క్యాబినెట్లో ప్రస్తుతం ఆ 2 పేర్లు ఇంకా ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉన్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల వరకు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మొహమ్మద్ అజరుద్దీన్కి ఇప్పుడే కనుక క్యాబినెట్లో చోటు కల్పిస్తే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మైనార్టీలను ఆకర్షించినట్టు ఉంటుంది. కాబట్టి ఓట్లు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. సో మెజార్టీ సంఖ్యను పెంచుకునే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే మొహమ్మద్ అజరుద్దీన్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. చేరుకుని అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపేటువంటి ప్రయత్నం కూడా ఏదైతే మొహమ్మద్ అజరుద్దీన్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే సడన్గా మొహమ్మద్ అజరుద్దీన్కి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా అయితే చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే ప్రధాన కారణం అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే అజరుద్దీన్ ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంపై ఎక్కడ కూడా ఒక క్లారిటీ అయితే లేదు. గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్ లైన్ ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఒకవేళ మొహమ్మద్ అజరుద్దీన్ సంబంధించి గవర్నర్ దగ్గర రిజెక్ట్ అయినట్టయితే కూడా, ఎందుకంటే రానున్నటువంటి మార్చిలో కూడా మరొక 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ఆ సమయం వరకు కూడా ఇంకో 6 నెలల గడువు ఉంటుంది. కాబట్టి మొహమ్మద్ అజరుద్దీన్కి ఇప్పుడే చోటు కల్పించాలని చెప్పి కూడా భావించాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇది 3వ క్యాబినెట్ విస్తరణగా మనం భావించాలి. మొదటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి 11 మందిని చేసింది. 2వ క్యాబినెట్ విస్తరణలో ఇటీవలే 3 ఏదైతే నియమించింది, మంత్రి వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాగిడి శ్రీహరి. అప్పుడు కూడా మనం చూసినట్టయితే ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని ఏదైతే క్యాబినెట్లో చోటు కల్పించింది. ఇప్పుడు మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్కి చోటు కల్పించింది. మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ స్థానాలు ఎప్పటివరకు ప్రభుత్వం దీన్ని కూడా నియమిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ వస్తున్న ఎన్నికల సమయంలో ఆ 2 స్థానాలను కూడా భర్తీ చేస్తుందా లేదంటే ఇంకా కొంత సమయం తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంది. ఒకవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక మంత్రి పదవి లేదు, అటు జిహెచ్ఎంసీలో కూడా మంత్రి పదవి లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి లేదు. కాబట్టి మరి ఈ 3 జిల్లాలకు సంబంధించిన వారికి ఆ మంత్రి పదవులు కేటాయిస్తారా లేదంటే ఇప్పటికే ఆ మంత్రి పదవి ఆశిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఇటు మల్రెడ్డి, రంగారెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే మంత్రి పదవి ఆశిస్తున్న లిస్టులో కూడా ఉన్నారు. సో మరి ఎవరికి కల్పిస్తుందో చూడాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 31వ తేదీ మాత్రం మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి మొహమ్మద్ అజరుద్దీన్కి ఏ శాఖలు కేటాయిస్తారు అనే ఆసక్తికరమైన చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మైనార్టీ శాఖకు సంబంధించిన శాఖ కేటాయిస్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. మరి క్రీడా శాఖ కేటాయించినట్టయితే ప్రస్తుతం వాగిడి శ్రీహరి దగ్గర ఉంది. శాఖల మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేని పక్షాన మొహమ్మద్ అజరుద్దీన్కి హోమ్ మినిస్టర్ ఇస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ సమీపిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారింది. మరి మొహమ్మద్ అజరుద్దీన్ ఇలా 31 క్యాబినెట్లోకి సంబంధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వెంకట్. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.